కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మరి మున్పల్లి గ్రామం నుండి మేము ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్లో మా గ్రామస్తులు స్వచ్ఛందంగా పాల్గొన్నందుకు వాళ్ళకు ముందుగా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే నాతో పాటు మా పార్టీ నుంచి 12 మంది వార్డు మెంబర్లు కూడా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మండల ఆఫీస్ వద్దకు వచ్చి ఈరోజు నామినేషన్ వేసినాం. కాబట్టి మున్పల్లి గ్రామమే అభివృద్ధి దిశగా అభివృద్ధి పథకంలో నడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా వంతు సహకారం మంత్రి గారితో మాట్లాడి, మనకున్న పరిచయాలతో మొత్తం అందరితో మాట్లాడి మున్పల్లి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి జిల్లాలో నెంబర్ 1 గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా ఏకైక లక్ష్యం. గత 7-8 సంవత్సరాల నుంచి నేను పోయినసారి కొన్ని ఓట్లతో ఓడిపోయి ఉన్నాను. అయినా కానీ డే 1 నుంచి కూడా నేను ఎప్పుడు కూడా ఇంట్లో వండుకోలేదు. ప్రతిపక్ష పాత్ర కూడా పోషించి కేసులు చేసుకొని జైల్లోకి పోయినా తట్టుకొని నిలబడి పార్టీని కాపాడినాం, మేము కాపాడుకున్నాం, మా కార్యకర్తలను కాపాడుకున్నాం. ప్రజల కోసం అనునిత్యం పోరాటం చేసినాం. ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి ప్రజలకు కూడా అన్ని విధాల మేము అండగా ఉంటాం, ఆదుకుంటాం. ఎల్లవేళలా మున్పల్లి గ్రామంలోనే ఉండి సర్వీస్ చేస్తా అని చెప్పేసి నేను మా మున్పల్లి గ్రామ ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అభ్యర్థిని ఎంచుకున్నారు కాబట్టి గెలిపించే బాధ్యత మీదే. ఓటు హక్కు మనకు మళ్ళీ ఈసారి పోతే మళ్ళీ 5 ఏళ్ళ దాకా మళ్ళీ మన గ్రామాన్ని నిర్ణయించుకునే హక్కు మనకు ఉండదు. కాబట్టి యువత కానీ, గ్రామ పంచాయతీ గ్రామ ప్రజలు కానీ, బహుజనులు కానీ, బీసీ సోదరులు కానీ, అన్ని కుల సంఘాలు కానీ ఆలోచన చేసి ఈసారి మాకు ఓటేసి భారీ మేయాటితో గెలిపియాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మున్పల్లి గ్రామస్తులను వేడుకుంటా ఉన్నా. జై కాంగ్రెస్.